ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అమెరికా వద్ద సోనిక్ ఆయుధం, అందరూ భయపడుతున్నటువంటి సోనిక్ ఆయుధం అయితే ఉందంటున్నారు. ఆ రక్తం కక్కుకొని చనిపోయిన సైనికులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. యుఎస్ ఆయుధాలతో రక్తం కక్కుతూ కూలిపోయిన వెనిజులా సైనికులు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన ఆపరేషన్ సమయంలో యుఎస్ దళాలు సోనిక్ ఆయుధాలు వాడారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని శక్తివంతమైన ఈ ఆయుధాల వల్ల వెనిజులా సైనికులు నిశ్చేష్టులైపోయారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక వెనిజులా సైనికుడు ఈ వివరాలు వెల్లడించిన వార్తా కథనాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ షేర్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే వెనిజులా దళాలను అమెరికా సైన్యం నిస్సహాయాలు చేసిందని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలతో రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని సదరు వ్యక్తి తెలియజేశాడు. మేము ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ సడన్గా మా రాడార్ వ్యవస్థలు పనిచేయడం మానేశాయి. ఆ మరుక్షణమే భారీ సంఖ్యలో డ్రోన్స్ వచ్చేశాయి. ఏం చేయాలో కూడా మాకు తెలియలేదని ఒక గార్డు చెప్పినట్లు ఆ కథనం వెల్లడించింది. వందల సంఖ్యలో ఉన్నప్పటికీ తాము ఏమీ చేయలేకపోయామని సదరు వెనిజులా గార్డు చెప్పారట. అసలు పోరాటంలో కాకుండా ఏకపక్షంగా చేసిన దండయాత్రలు అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఈ పోరాటం జరుగుతున్నప్పుడే అమెరికా సైనికులు ఏదో ఆయుధం ఉపయోగించారని, దాన్ని వర్ణించడం కష్టమని చెప్పిన ఆ వెనిజులా సైనికుడు ఒక తీవ్రమైన శబ్దం వినిపించిందని, తల పగిలిపోతుందనిపించిందంటూ వివరించాడు. ఆయుధం వాడిన తర్వాత తమ సైనికుల్లో చాలామంది ముక్కుల వెంట రక్తం కారడం మొదలైందని, రక్తం కక్కడం మొదలుపెట్టారని, కింద పడి కనీసం కదలలేని స్థితిలోకి వెళ్ళిపోయామని ఆ సైనికుడు చెప్పాడు. ఆ సోనిక్ ఆయుధం ఉపయోగించిన తర్వాత తాము నిలబడలేకపోయామన్నాడు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అయితే నిర్ధారించలేదు. అయితే ప్రెస్ సెక్రటరీ పోస్ట్ను షేర్ చేయడంతో అమెరికా వద్ద సోనిక్ ఆయుధాలు ఉన్నాయనే వాదనకు బలం చేకూరుతుందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.